ఉరవకొండ గవిమఠం చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భారీ భక్తజనం మధ్య మహారథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవం సందర్భంగా డ్రోన్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. నాగలాపురం మండలం సుబ్బనాయుడు కండిగ వద్ద అరుణానది ఇసుక రీచ్లో ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను బీఎస్పీ నాయకులు ధన ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్కు చెందిన టీడీపీ కార్యకర్త మున్నయ్యను వైసీపీ కార్యకర్తలు హత్య చేయడంపై గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జి ముత్తమాల అశోక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బల్లికురువ మండలం నాగరాజుపల్లి గ్రామానికి చెందిన శానంపుడి హనుమంతరావు అనే వృద్ధుడిపై బల్లికురువ ఎస్ఐ నాగ శివరెడ్డి చేయి చేసుకున్న సంఘటన వాట్సాప్ గ్రూపులో సీసీ ఫుటేజ్ రూపంలో హల్చల్ చేసింది. నాగలాపురం మండల కేంద్రానికి ఓ దళితవాడలో సత్యవేడు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ధన పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటి వద్ద టిఫిన్ సెంటర్కు వెళ్లారు. ధన టిఫిన్ చేస్తూ తనను ఆదరించాలని కోరారు. ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో టెక్కలి నియోజకవర్గ పరిధిలోని టెక్కలి, నందిగాం, కోటబొమ్మాలి, సత్తబొమ్మాలి మండలాల్లో నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది. నల్లటి మేఘాలు కమ్ముకొని కొన్ని చోట్ల చిరుజల్లులు మొదలయ్యాయి. అరకులోయ మండలంలోని దండ్రంగని జంక్షన్ నుంచి బరెంగబంద బూర్జా గ్రామానికి వెళ్లే రహదారికి మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అందరూ ఖచ్చితంగా పాటించాలని నాతావరం ఎంపీడీఓ జె రాంబాబు అన్నారు. ఎంసీసీ టీం, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంతో కలిసి నాతావరం, మన్యపురట్ల, శృంగవరం, గన్నవరం పంచాయతీల్లో పర్యటించారు. నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ గజాల నాగరత్నం ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వీరికి కండువాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. గోల్గొండ మండలం చీడిగుమ్మాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ బాధితులతో కలిసి గోల్కొండ ఎస్ఐ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాంగోపాల్ రెడ్డి టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఖండిస్తూ వరికుంటపాడు మండలం టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గూడూరులోని ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో షాదీ మజిల్తో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. సీతంపేట ఏజెన్సీలోనూ జీడి గిరిజన రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన భరోసా ఎక్కడని సిపిఎం నాయకులు కొల్లి సామమూర్తి ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీడీకి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సిఆర్ రాజాను తిరుచనూరులోని ఆయన స్వగృహంలో పలువురు టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఆముదాల వలస మండలం వేదేళ్లు వలస గ్రామంలో ఓటు హక్కు కోసం వినియోగంపై అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు ఏపీఎం పైడి కూర్మారావు తెలిపారు. నవదృఢ సామాజిక నిర్మాణానికి ఓటే వజ్రాయుధంగా మలుచుకోవాలని ఆయన స్థానికులకు సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విజయవాడ సిపి కాంతి రాణా రాజకీయ నాయకులకు, ప్రజలకు, సోషల్ మీడియా యూజర్లకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలు పాటించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఎస్కోట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు పేద కండేపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చాలని కడుబండి అన్నారు. ఎస్కోట నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయం పాటించాలని వేపాడ మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గొంప వెంకట్రావు కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యం కాదని, పార్టీ గెలుపు ముఖ్యమని స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కనీస మౌలిక వసతులు లేవంటూ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణరావు విద్యార్థినులపై అసభ్యకరమైన ప్రవర్తనతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కళాశాల ఎదుట మెడికల్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. 10వ తరగతి పరీక్షలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని నంద్యాల కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి చరవాణులు తీసుకెళ్లడానికి ఎవరికీ అనుమతులు లేవు అన్నారు. బజార్ హత్నూర్ మండలంలో పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల వల్ల పలు ఎకరాల్లో పంటలు నెలకొరిగాయి. అకాల వర్షాల నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు. తడగొండ గ్రామ వాస్తవ్యులు మంచల రమేష్ వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన సమాచారం తెలుసుకున్న యువ చైతన్య దీపం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శేఖర్ సేనాపతి దాతల సహకారంతో తడగొండ గ్రామానికి వెళ్లి వారి కుటుంబానికి ఫౌండేషన్ ద్వారా 50 కిలోల బియ్యం అందజేశారు. బిర్కూర్ మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ విత్తనాల షాపు ముందు రైతులు ఆందోళన చేశారు. వరి సీడ్ నాసికరం ఇవ్వడంతో వరి తాలు అయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మంది రైతులు నష్టపోయినట్లు రైతులు మీడియా దృష్టికి తీసుకొచ్చారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి బజార్ ఏరియా ప్రాంతంలో ఫుట్పాత్కు ఆక్రమించి చిరు వ్యాపారులు ఏర్పాటు చేసిన షాపులు తొలగింపు చర్యలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి పోలీస్ బందోబస్తు మధ్య తాత్కాలిక అక్రమ నిర్మాణాలను జేసీబీతో కూల్చివేయించారు. వంద రోజులు గడిచిన సాగని పనులు మార్పు అంటే ఇలా వస్తుందా అని ఊహించిన ప్రజలు అన్నమో చంద్ర అన్నట్టు కోరి కష్టాలు తెచ్చుకున్నామా అని చందాగా 70 ఏళ్ల కళ నెరవేరింది అనుకునే లోపే కళ కలగానే మిగిలింది అని స్థానికులు తమ సమస్యను తెలుపుతున్నారు.